ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికైతే ఎంఆర్ఓ ఆఫీసు షేక్పేట నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేసిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ ఉప ఎన్నిక ఏదైతే గోపినాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజుల క్రితమే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత గోపినాథ్ను అభ్యర్థిగా ఖరారు చేశారు. అభ్యర్థిగా ఖరారు చేసినట్టు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సంబంధించి గత 20 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన విధ్వంసానికి ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనకు మధ్య జరుగుతున్న ఉప ఎన్నికగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మాగంటి గోపినాథ్ చేసిన సేవా కార్యక్రమాలను కూడా వాళ్ళ జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపినాథ్ ఇవాళ ప్రజల మధ్యలో లేడు కావచ్చు, కానీ ఇవాళ ఆయన మా గుండెల్లో ఉన్నాడంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి మనం తాజాగా చూడవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతుంది. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్ల నియామకం కావచ్చు, క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జ్ల నియామకం కావచ్చు, బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి 10 బూతులకు ఒక ఇన్ఛార్జ్ నియమించి ఎప్పటికప్పుడు ప్రచార హోరు పెంచింది. గత 2 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపినాథ్ సైతం వారి కుటుంబ సభ్యులతో ప్రతి గడపని తట్టారు, ప్రతి గోపినాథ్ సేవలను గుర్తు చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలో కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, గోపినాథ్ మాకు అండగా ఉన్నారు, ఎన్నో కష్ట సుఖాల్లో మాతో పాల్పంచుకున్నారు. గోపినాథ్ ఇవాళ మన మధ్య లేకపోయినప్పటికీ మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం, మీకు మేము ఖచ్చితంగా తోడ్పాటుతూ ఉంటాం, ఖచ్చితంగా ఆయన ఆశయాల సాధన కోసం మేమందరం కూడా శ్రమిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వల్ల మనం యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తున్నాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ఉంటే ఇవాళ 22 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఇవాళ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. ఇలా మురికి నీటితో కంపు కొడుతుందని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా వాళ్ళ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో చేసిన విధ్వంసాన్ని కూడా ఇవాళ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. ఆ విధ్వంసానికి చర్మగీతం పాడాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి మనం తాజాగా గత 2 నెలల నుంచి చూస్తున్నాం. నిన్న మొన్న కూడా ముఖ్య నాయకుల ప్రచారంలో సైతం ఇదే మనకు వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గోపినాథ్కే మేము ఓటేస్తాం, ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలంటే ఖచ్చితంగా మాగంటి గోపినాథ్కు మేము మద్దతు తెలపాల్సింది, కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇవాళ మనం యావత్ తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ వ్యాప్తంగా చూస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతను మళ్ళొక్కసారి చూపించాలంటే ఆ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరకత ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి సునీత గోపినాథ్ను గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పూడుతున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అనేక కార్యక్రమాల్లో ఆనాడు గోపినాథ్ ఇటు హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని చూశారు. ఏ పండుగ వచ్చినా మాకు ఏదో ఒక రకంగా మాకు అండగా నిలిచారు. పేదవారికి ఆపద వచ్చిందంటే మాకు వారిని అండగా ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఘనత ఖచ్చితంగా గోపినాథ్కే దక్కుతుంది. అలాంటి గోపినాథ్ వాళ్ళ మా మధ్య లేకపోవచ్చు, కానీ వాళ్ళ సునీత గోపినాథ్ మా మధ్యకు వచ్చారు. సునీత గోపినాథ్ కూడా మేము మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే సునీత గోపినాథ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలకు 22 సంవత్సరాల విధ్వంసానికి మధ్య ఎన్నిక జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. హైడ్రా పేరుతో బుల్డోజర్ ఇంటికి రావద్దంటే కారు కోటేయాలి, ఖచ్చితంగా కారును గెలిపించుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో ఎంఆర్ఓ కార్యాలయం నుంచి నేరుగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.